ప్రజలకు చెప్పాలి కదండి. యాక్టివ్గా అదే అది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 10-15 రోజుల్లో బయటకు వస్తాయండి. ఈ రోజు ఎందుకంటే హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఏ విధంగా పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తాడు, ఏ విధంగా బీజేపీ పార్టీ రోల్ ఉంటుంది అన్నది కూడా తెలంగాణలో తెలిసిపోతుందని క్లియర్ గా. మనం ఇక్కడ ఏం జరిగింది అన్నది ఆంధ్రప్రదేశ్ లో పక్కన పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ రోల్, ఇన్ఫ్లుయెన్స్ ఇన్ పాలిటిక్స్ ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ అలాంగ్ విత్ బీజేపీ అన్నది మనకి తెలిసిపోతుంది. నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను ఆంధ్రప్రదేశ్ కూడా, అంటే టీడీపీ కూడా ఎలాగ వీఆర్ సైలింగ్ టుగెదర్ కదండి తెలంగాణలో. సో ఇబ్బంది ఏం లేదు. మనం మీరు అనుకున్నంత డిస్కషన్ లో అంత ఇబ్బంది ఏం లేదు. మన వరంగల్లో ఆల్రెడీ వీఆర్ ప్రోగ్రెసింగ్ టుగెదర్. వరంగల్లో ఆయన క్యాన్వాసింగ్ కూడా అడిగారనేది వినికిడి. అది ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి. ఓకే శ్రీధర్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. మన భారత ప్రధానమంత్రి బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. ఒకసారి అది చూసి మళ్ళీ చర్చలకు వస్తాను. నేను లండన్లో బ్రిటన్ ప్రధానితో జరుగుతున్న సంయుక్త విలేకరుల సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. ఒకసారి లైవ్లో చూద్దాం. हमारे इस मिशन में एक महत्वपूर्ण साझेदार होगा. इकोनॉमिक पार्टनरशिप हमारे संबंधों का एक अहम और मजबूत स्तंभ है. मेरा विश्वास है कि ये संबंध आने वाले समय में बड़ी तेजी से आगे बढ़ेंगे, क्योंकि भारत में अपार संभावनाएं हैं और ब्रिटेन में आर्थिक क्षमता और सामर्थ्य है. यूके भारत में तीसरा सबसे बड़ा निवेशक है. भारत यूके में जितना निवेश करता है वो बाकी ईयू देशों में निवेश से अधिक है. भारत में यूके के निवेश के प्रस्ताव के लिए हमने भारत में एक फास्ट ट्रैक मैकेनिज्म की व्यवस्था बनाने का निर्णय लिया है. हम इंडिया यूके सीईओ फोरम के पुनर्गठन का स्वागत करते हैं. लंदन के फाइनेंशियल मार्केट का फंड रेज करने के लिए हम और अधिक प्रयोग करने वाले हैं. मेरे लिए प्रसन्नता का विषय है कि हम भारतीय रेल के लिए लंदन में रेलवे रूपी बॉन्ड जारी करने जा रहे हैं. यह एक तरह से स्वाभाविक है कि भारतीय रेल की यात्रा यहीं से शुरू हुई थी. अगले 2 दिनों में हमारे बिजनेस सेक्टर के साथ होने वाली एंगेजमेंट्स का मैं उत्सुकता के साथ इंतजार कर रहा हूं और हम बिजनेस सेक्टर से कई महत्वपूर्ण अनाउंसमेंट्स की अपेक्षा करते हैं. मुझे प्रसन्नता है कि हमारी सरकार और प्राइवेट सेक्टर दोनों में के बीच क्लीन एनर्जी और क्लाइमेट सहयोग में प्रगति हुई है. यह क्षेत्र महत्वपूर्ण भी है और इसमें अपार संभावनाएं भी हैं. भारत ने क्लाइमेट चेंज पर जो एक व्यापक महत्वाकांक्षी राष्ट्रीय योजना बनाई है, उसमें हमारे द्विपक्षीय सहयोग से लाभ पहुंचेगा. हम आशा करते हैं कि पेरिस में होने वाले सम्मेलन में यूएन कन्वेंशन ऑन क्लाइमेट चेंज के फ्रेमवर्क के अंतर्गत ठोस परिणाम निकलेंगे और विश्व सस्टेनेबल और लो कार्बन भविष्य के लिए एक निर्णायक रास्ता तय होगा. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్లో లండన్లో మాట్లాడింది వింటున్నాం. ఒక బ్రేక్ తీసుకొని వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చిద్దాం. బండారు శ్రీనివాసరావు గారు, మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాం. శ్రీధర్ ఒక మాట చెప్పారు, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, అక్కడ పవన్ కళ్యాణ్ రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. బీజేపీ, టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ కంబైన్ జిహెచ్ఎంసీ ఎన్నికలని పవన్ కళ్యాణే చెప్తున్నాడు. జనం అభిమానం ఉంటే సరిపోదు, డబ్బులు కావాలి రాజకీయాల్లోంచి. తర్వాత నేను పూర్తి స్థాయిలో నేను సంసిద్ధుడిగా లేని రాజకీయాల్లోకి రావడానికి వచ్చినప్పుడు మాట్లాడుతూ అంటుంటే, అట్లాంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు, 2 అధికార రాజకీయాలు, వాటి మధ్యన ఆయన వచ్చి హైదరాబాద్లో అట్లాంటి రోల్ ప్లే చేస్తాడంటారా? ఒకటి, మీరు ఇచ్చిన డబ్బుల విషయం తీసుకుంటే, రాజకీయాల్లో డబ్బుల ప్రమేయం లేని ఒక రోజు కోసం చాలామంది జనం ఎదురు చూస్తున్నారు.
ఈ రాజకీయాల్లో డబ్బు లేకుండా పని కాదని చెప్పే నాయకుడి కోసం ఎవరు చూడరు. జనం అభిమానం ఉంటే సరిపోదు అంటున్నాడు ఆయన. కానీ అది తప్పండి. దాంట్లోంచి మీరు మరలించగలగాలి. ఓకే, ఇప్పుడు కొత్త రాజకీయం ఏంటండి? డబ్బుతో నిమిత్తం లేని ప్రమేయం లేని రాజకీయం కావాలి. కానీ డబ్బుతో నిమిత్తం లేని రాజకీయాలు చేస్తామని వచ్చిన వాళ్ళు పాపం ఎట్లా ఉన్నారో ఎక్కడ ఉన్నారో చూస్తున్నాం. నేను చెప్పేది పార్టీ నడపడానికి డబ్బు కావాల్సిన మాట నిజం. కానీ జనంతో చెప్పేటప్పుడు డబ్బు కావాలని అంటే ఈ డబ్బు కోసం పెట్టిన పార్టీ అని జనం అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆ స్టేట్మెంట్ ఎందుకో అనవసరం కాస్త తొందరపడ్డారేమో నాకు అనిపిస్తుంది. రెండోది ఇంకోటి ఏంటంటే, ఆయన పోయితే చాలామంది సరే మీడియా వాడు కూడా ఏదో ఒక మంచి కాపీ దొరకపోతుందని ఎదురు చూశారు. సామాన్య జనం అయితే ఎయిర్పోర్ట్ దాకా పోయినారు. ఎయిర్పోర్ట్ దాకా పోయి ఏదైనా మాట్లాడతాడేమో చెబుదామని చెప్పి పోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ. కనబడితే ఈయన సమయం లేదనో సమయభావం ఏం చెప్పారో కారణం తెలియదు, కానీ ఆయన ఎవరిని కలిసినట్లుగా లేదు అక్కడ. డైరెక్ట్గా పోయి ఏదో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని మళ్ళీ వెనక్కిపోయినట్టుగా ఉంది. ఒక్క మాట చెబుతాను, నిజంగా స్పెషల్ ఫ్లైట్ అయినప్పుడు, మామూలు ఫ్లైట్లో పోయినప్పుడు ఈ టైమింగ్స్ వ్యవహారం చాలా వస్తాయి. స్పెషల్ ఫ్లైట్ అయినప్పుడు ఇంకో 10 నిమిషాలు అరగంట జనంతో గడిపొచ్చినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. టైం ఫ్యాక్టర్ ఉండదు కదా అక్కడ. మరి ఎందుకు చేశారనేది అది కనబట్ల. గతంలో పోయినప్పుడు ఆయన జనం దగ్గరికి పోయినాడు, ఆయన జనంతో మాట్లాడాడు. మరి ఇవాళ అవకాశం మరి ఆయన కావాలని వదులుకున్నారా, లేకపోతే ఈ మీటింగ్ పర్పస్ డిఫరెంటా? ఇప్పుడు రకరకాల అనుమానాలు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వస్తున్నాయి. చెప్తే ఓబులేష్ గారు ఇంకో మాట అన్నారు, 3 బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ మధ్య వ్యాపార సంబంధాలని దాని గురించి మాట్లాడుకోవడానికి పోయినారు. ఒకటి ప్యాచప్ చేయడానికని 1-2 సార్లు వచ్చినాయండి. అంటే బీజేపీ టీడీపీ మధ్య కొద్దిగా ఘర్షణ వాతావరణం ఉంది, దాన్ని ప్యాచప్ చేయడానికి వెళ్ళాడని ఒక గ్యాప్ పెరుగుతోంది. అలా కాకుండా ఈయన అసలు తమ దగ్గరికి లాక్కోవాలనే ప్రయత్నంలో టీడీపీ. ఇంకొకటి కూడా సార్ వస్తాను ఓబులేష్ గారు, ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారిని పూర్తి చేయని. శ్రీనివాసరావు గారిని పూర్తి చేయనివ్వండి. ఓబులేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఏం లేదు, నేను చెప్పేది అదేనండి. టీడీపీని తన ఒళ్ళోకి లాక్కోవడానికి పవన్ కళ్యాణ్ కోసం ఇంత ప్రయత్నం చేశారు. ప్రత్యేక విమానం ఎవరు పెట్టారు, ఎవరు పంపించారు అనేది ఎవరికి తెలియదు, కానీ మొత్తం ప్రత్యేక విమానం అయితే పోయింది కదా. కాబట్టి అవన్నీ చేసినప్పుడు అక్కడేమో ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి లోపలికి తీసుకెళ్ళి ఒక 2 మంత్రులను అక్కడ పెట్టి ఇవన్నీ చేసేసరికి ఏదో మాయాబజార్ సినిమాలో బలరాముడు కనుక పోతే ఆయన సోలంబాతిగా చేసేసి చివరికి వచ్చిన పని మర్చిపోయి వాళ్ళకి అనుకూలంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి బయటకు వస్తాడు. చివరికి పిల్ల సంబంధం కూడా కుదుర్చుకుంటాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటి, వాళ్ళు ఏం జరిగింది అనేది తెలియనప్పుడు ఎప్పుడో 15 రోజుల తర్వాత వివరాలు వస్తాయి బయటికి అని అనకుండా చక్కగా ఉన్నారు. మీడియా ముందు చక్కగా క్లారిటీ ఇచ్చి ఉండాలి. ఏదో అంటారు చూసారా, 6 నెలల్లో వారు వీరైతారన్నట్టుగా ఈయన కూడా కొద్దిగా రాజకీయ వాసన వంటబట్టిందేమో. చాలా జాగ్రత్తగా ప్రతి ప్రశ్నకి అంటూ పొంటూ లేని సమాధానాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నంగా. ఓబులేష్ గారు మీరు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి పట్ల ఇవాళ చాలా వ్యతిరేకత రాయలసీమలో అయితే తీవ్రంగా ఉంది. ఎందుకంటే రాయలసీమను అలక్ష్యం చేసి రాజధాని చుట్టే తిరుగుతున్నాడు అనేటువంటి ఒక భావన పూర్తిగా వచ్చింది. కాబట్టి అక్కడ ఆయనకు ఓట్లు రావు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఒక సామాజిక వర్గం దన్నుతో పాటు ఇంకో సామాజిక వర్గాన్ని ఆయన తను స్థిరీకరింపజేసుకుంటే బాగుంటుందనేటువంటి రాజకీయ ఎత్తుగడలో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ ఉపయోగపెట్టుకోవడానికి చంద్రబాబు పావులు కదిపారు. అందులో ఈ పవన్ కళ్యాణ్ ఉపయోగపడుతున్నాడు. వాళ్ళకున్నటువంటి ఆంతరంగిక వ్యాపార లావాదేవీలతో పాటు ఈ రాజకీయ అంశాన్ని కూడా చంద్రబాబు గమనించాడు. అందుకోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాడు. లేకపోతే రేపు పుట్టగతులు ఉండవు అని చెప్పేసి. అందులో అక్కడ పవన్ కళ్యాణ్ పోయింది ప్రత్యేక తరగతి హోదా మాట్లాడాలని, ఇంకోటి కాదు. అట్లా మాట్లాడాలనుకుంటే అరుణ్ జైట్లీ గారు ఇంకా ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితి లేదు. ప్రణాళికా సంఘాన్ని చెప్పిన తర్వాత జనం మీద ఒక్క నిమిషం ఆగండి ఓబులేష్ గారు. లెట్ us go to శ్రీధర్ చెప్పండి. ఇక్కడ సార్ ఇక్కడ రాజకీయంలో ఎవరైతే 3 పార్టీస్ ఉన్నారో, బీజేపీ కానీ, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరికి బిజినెస్ లేవండి. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఓన్ ఆర్టిస్ట్, హీరో కింద యాక్ట్ చేస్తున్నారు అంతే తప్ప ఆయనకి ఎక్కడ కూడా బిజినెసెస్ లేవు. అక్కడ లోపాయికరిగా మాట్లాడుకోవాలని అవసరం ఆయనకి లేదు. బీజేపీ పార్టీ కానీ మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి బ్యాక్గ్రౌండ్ హిందుత్వం అని ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఉన్నారు. బిజినెస్ చెయ్యట్లేదు. ప్రజాసేవ నుంచి వచ్చిన వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చాడు. ఆయన వ్యాపారం వదులుకున్నారు. ఓకే, ఏదండి గారికి ఏం వ్యాపారాలు ఉన్నాయో అందరికీ తెలుసు. ఆయన వ్యాపారం వ్యాపారాలు ఉండవంటే ఎట్లా? వెంకయ్య నాయుడు గారు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు.
మీ ఇంతకుముందు జాతీయ నేనే ఓప్లేష్ గారు మనం సబ్జెక్ట్ నుంచి పక్కకు పోవద్దండి దయచేసి. ఓప్లేష్ గారు ప్లీజ్ మనం సబ్జెక్ట్ నుంచి పక్కకు పోవద్దు. వెంకయ్యనాయుడు గారి గురించి వారి వ్యాపారాల గురించి తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చడం మాట్లాడదాం. శ్రీధర్ యూ ప్లీజ్ గో అహెడ్. శ్రీధర్ ప్లీజ్ గో అహెడ్. ఈ రోజు ఎక్కడ వ్యాపార విషయాలు ఏమీ జరగలేదు, మాట్లాడలేదు. ఖచ్చితంగా ఈ బ్రేక్లో నేను శరత్ మరార్ అనే పవన్ కళ్యాణ్ వెనుకున్న వ్యక్తితో మాట్లాడాను. ఫ్లైట్కి ఆయనే పే చేశారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, టీడీపీ గవర్నమెంట్ కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఏమీ పైసా పే చేయలేదు. ఇట్ ఈస్ శరత్ మరార్, ఏ ఫిల్మ్ ప్రొడ్యూసర్, హెస్ పెయిడ్ ఫర్ ద ఫ్లైట్. అది కూడా తెలుసుకోవాలి. ఏదో స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారంటే ఏదో ప్రభుత్వం పెట్టుకున్నది లేదా ప్రజాధనం మిస్యూజ్ చేస్తున్నారనేది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. అది పవన్ కళ్యాణ్ గారు, ఆ ప్రొడ్యూసర్ గారు చూసుకుంటారు. ఆ ప్రొడ్యూసర్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డబ్బుల్లో ఉంటుందో దాన్ని కట్ చేసుకుని ఇస్తారో అది వారి ఇష్టం. అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మనం భూతద్దంతో చూడనవసరం లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2-3 విషయాలు మాట్లాడారు. వేచి చూద్దాం అన్నారు. బీజేపీ వరకు మేము చెప్పవలసింది చెప్పాం, మోడీ గారు వచ్చి చేయవలసింది చేశారు. ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారో క్యాపిటల్కు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సపోర్ట్, లేదంటే స్పెషల్ స్టేటస్, స్పెషల్ ఫండ్, శ్రీధర్ లెట్ మీ ఇంటరప్ట్ యూ. పోలవరం శ్రీధర్ లెట్ మీ ఇంటరప్ట్ యూ. ఐ హావ్ ఎ క్వశ్చన్. చెప్పండి. టైమింగ్ చెప్పండి, సందర్భం. ఇవాళ ఎందుకు పవన్ కళ్యాణ్ ఇట్లా సడన్ గా ఒకసారి బయటకు వచ్చి కలిసి వెళ్ళిపోతారు? మళ్ళీ గోస్ ఇన్ టు ది షెల్ అగైన్, హి ఈస్ నాట్ టు బి సీన్ ఫర్ ఎ లాంగ్ టైం. ఇవాళ ఏంటి అంత హడావిడిగా, అంత హఠాత్తుగా ఏమొచ్చి పడిందని ఇవాళ వెళ్ళి కలిశారు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని? అంటే అప్పుడు ఒకరిద్దరు అనుకున్న విధంగా ఇక కాపులు కానీ లేదా క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ ఈక్వేషన్స్ గురించి ఏమీ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని వచ్చి ఈరోజు మీటింగ్ పెట్టి లేదా పవన్ కళ్యాణ్ ఆ విధంగా రావడం అన్నది ఏమీ రాలేదు. ఒక కర్టసీ విజిట్ ఫర్ సేయింగ్ థ్యాంక్ యూ ఆర్ సంథింగ్ దట్ హీ కుడ్ హ్యావ్ ఆయన హైదరాబాద్ లోనే చెప్పేవారు. ఓకే, థ్యాంక్ యూ టు శ్రీధర్. వన్స్ అగైన్ లెట్ మీ టాక్ టు పద్మ చెప్పండి. సో దాని గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ప్లీజ్ శ్రీధర్ వి గాట్ యువర్ పాయింట్. శ్రీధర్ వెయిట్. పద్మ గారు వారు ఏమంటున్నారంటే శరత్ మరార్ కట్టాడు ఆ విమానానికి డబ్బులు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, వ్యాపారాలు మా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన రాజకీయ నాయకులు బీజేపీలో ఎవరికి వ్యాపారాలు లేవు, చంద్రబాబు నాయుడు గారు వ్యాపారాలు వదులుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటించడం తప్ప ఇంకొక పనే తెలియదు వారికి అని చెప్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరికి వ్యాపారాలు ఉన్నాయి, ఎవరిని కలుస్తున్నారు, వ్యాపారాలు ఉండడం తప్పు కాదు, తప్పని కాదు. లేకపోతే ఈ రోజున సందర్భం మాట్లాడుతున్నది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో మాట్లాడినటువంటి 3 గంటల్లో ఈ రోజున ఆయన బయటకు వచ్చి మాట్లాడినటువంటి విషయాలు 3 గంటలు ఏం మాట్లాడారనేటువంటిది మీరు అన్నట్టు 15 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత ఖచ్చితంగా తెలుస్తాయి. ఏం ఒప్పందాలు జరిగినాయి, ఏం సీక్రెట్స్ ఉన్నాయి, 20 నిమిషాల పాటు ఏకాంతంగా ఎందుకు వచ్చారో అది కామినేని శ్రీనివాస్ గారు ఇందాక ఏదో ఛానల్లో ఒప్పుకున్నారు. మీరు కూడా ఉన్నారా అంటే నేను ఏదో చివరి ఒక హాఫ్ అన్ అవర్ నేను లేను, వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారని కామినేని శ్రీనివాస్ గారు కూడా మంత్రి గారు అన్నారు. ఇది మీరు బీజేపీ నాయకులుగా మాట్లాడుతున్నారు, దయచేసి దృష్టిలో పెట్టుకోండి. మరి అంత విషయం ఏంటంటే ఇవాళ జరిగినటువంటి నేను అనేది ఏంటంటే పార్టీ ప్రెసిడెంట్లు మాట్లాడుకున్నప్పుడు ఆ ప్రైవసీ అన్నది ప్రతి పార్టీ ప్రెసిడెంట్లు అదేనండి. శ్రీధర్ గారు పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అని శ్రీధర్ అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం లేదు. ఇంకా నేను రాజకీయాల్లోకి రాలేదని చెప్తున్నాడు. చెప్పండి. అదే రాజకీయ పార్టీ అంటే ఒకటండి. ప్లీజ్ వెయిట్ శ్రీధర్, ప్లీజ్ వెయిట్. పద్మ గారు చెప్తున్నారు, వారు చెప్పాక మీరు మాట్లాడుతున్నారు కానీ 1 సెకండ్. అది ఇప్పుడు ఈ రకమైనటువంటి ధోరణి అనేటటువంటిది ఈ రోజు మనం సోషల్ మీడియాలో చూస్తే కామెంట్స్ కూడా అర్థమవుతున్నాయి. ఈవేళ ఒక సరే ఇక నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, అవన్నీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఖచ్చితంగా ఇష్యూ రేజ్ చేయాల్సినటువంటి సమయంలో మాట్లాడకుండా జనాన్ని రకరకాల సమస్యల్లో ఈ రోజున భయంకరమైనటువంటి సమస్యల్లో ఏపీ ఉన్నప్పుడు ఏ ఒక్క ఇష్యూ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు చేయగలిగిన పరిస్థితిలో ఉండి, మాట్లాడగలిగినటువంటి పరిస్థితిలో ఉండి, ఇటు ముఖ్యమంత్రితో కానీ అటు కేంద్రంతో కానీ మాట్లాడగలిగినటువంటి పరిస్థితిలో ఉండి ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోకుండా ఈ 18 నెలల కాలంలో ప్రజల్ని వాళ్ళ గాలికి వదిలేసి, వాళ్ళ సమస్యలను వాళ్ళకి వదిలేసి మీ పాటలు మీరు పడండి, నేను 2019లో మళ్ళీ ఎలక్షన్స్ ముందుకు వస్తాను,
2019లో మళ్ళీ నేను ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మీ ముందుకు వస్తాను అని చెప్పడం అనేటటువంటి ఒకటి పద్మ గారు, ఇప్పుడు శ్రీధర్ గారు ఏమంటున్నారంటే ఇవాళ కలయిక అందుకు సంబంధించింది కాదు అనేది కృతజ్ఞతలు చెప్పుకోవడానికి బేడ్ అంటున్నారు. కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వెళ్తే 3 గంటలు కృతజ్ఞతలు చెప్పుకోరండి. ఆ కృతజ్ఞతలు ఎంత ఘనంగా ఉండాలి 3 గంటలు చెప్పుకోవాలంటే? మీరన్నట్టు మీ ఇందాక మీకు నేను నాకు నువ్వు అంటే తప్ప 3 గంటలు మాట్లాడుకోవాల్సినటువంటి కృతజ్ఞత కాదు. కృతజ్ఞత అనేటటువంటి ఫస్ట్ ఆ పాయింట్. కానీ మిగతా కూడా నేను మాట్లాడానని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. మేము ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ, ఇది ఒక కూటమి. బీజేపీ, టీడీపీ, జనసేన అనేటటువంటిది ఒక కూటమిగా ఎలక్షన్స్కి వెళ్ళారు. మీ ముగ్గురిని చూసి ప్రజలు అధికారం మీకు కట్టబెట్టారు. ఆ తర్వాత నేను రాజకీయ పార్టీని కాదు, నాకు సంబంధించినట్టు మళ్ళీ 2019లో మళ్ళీ ప్రజల ముందుకు వస్తాను, ఈ లోపు నేను ఇట్లా లాబింగ్లు చేస్తాను ఇట్లా, లేకపోతే ఇంకా కొన్ని కామెంట్స్ చూడాలంటే ఒక పొలిటికల్ బ్రోకర్ గా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి కూడా విమర్శ వినపడుతోంది. దీని నుంచి బయటపడాలంటే ఆయన ఒక పొలిటికల్ లీడర్ గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఓబులేష్ గారు ఏమంటారు? వాస్తవం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు పోయి 3 గంటల సేపు మాట్లాడినాడు. ఎందుకు మాట్లాడినాడు, ఏం మాట్లాడినటువంటిది సహజ సిద్ధంగా ప్రజలకు అనుమానాలు వస్తాయి. ఎందుకంటే ఆయన ప్రజల తరపున ఇంతకుముందు మాట్లాడినాడు, ఆ పార్టీ పెట్టాడు, వాళ్ళతో కలిశాడు, అవసరం వచ్చిన సందర్భంలో ఆయన వస్తా అన్నాడు. ఎప్పుడైతే ఆయన ఏదో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అని ప్రజల్లో కష్టాలు ఉన్నప్పుడు నేను వచ్చాను అని చెప్పాడు. వచ్చాడు. రాష్ట్రంలో ప్రజలకు సమస్యలు ఉన్నాయి, ప్రత్యేక తరగతి హోదా ఉంది. ఓబులేష్ గారు మనకు సమయం తక్కువగా ఉంది. థ్యాంక్ యూ. శ్రీధర్, యు హావ్ ఎనీ కామెంట్ ఆన్ దిస్? ఓబులేష్ గారు థ్యాంక్ యూ. మీ పాయింట్ అర్థమైంది. ప్లీజ్ ఆగండి ఒక్క నిమిషం. జనసేన పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత స్ఫూర్తితో మాట్లాడారు. ఈ రోజున ఒక హోప్ అనేటటువంటిది, ఖచ్చితంగా ఒక లీడర్ మాట్లాడతాడు మన తరపున అనేటటువంటి ఆ రోజు ప్రజలకు ఇచ్చినట్టు ఆ ఆవేశం ఏమైపోయింది, ఎందుకు మారిపోయింది? సార్ లాస్ట్ వన్ లైన్ సార్, లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా వస్తానన్నది పవన్ కళ్యాణ్ గారి స్టాండ్. బీజేపీ వీఆర్ వెయిటింగ్ టు ఫార్మ్ గుడ్ గవర్నెన్స్. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారు చెప్పండి. బీజేపీ ఇస్ వెయిటింగ్ ఫర్ పవన్ కళ్యాణ్ టు కమ్ ఇన్ టు యాక్టివ్ పాలిటిక్స్. దానికి జవాబు చెప్పే ముందు ఒకటి కంక్లూడ్ చేయడానికి, పవన్ కళ్యాణ్ తోటి ఒక వెసులుబాటు ఉందండి రాజకీయ నాయకులకు కానీ, విశ్లేషకులకు కానీ, ప్రెస్ వాళ్ళకి కానీ. అదేంటంటే ప్రశ్నించండి, అది మీ హక్కు అని చెప్పి ఆయన ఇచ్చాడు ఆ వెసులుబాటు. మరి ఆయన చూడండి, ప్రశ్నలు మనం హాయిగా అడగొచ్చు, కానీ దురదృష్టం ఏంటంటే సమాధానం చెప్పే వెసులుబాటు ఇవ్వలేదు. ఆయన తరఫున టీడీపీ వాళ్ళు మాట్లాడారు, ఆయన తరఫున బీజేపీ వాళ్ళ తరఫున వేరే వాళ్ళు మాట్లాడారు, కానీ ప్రశ్నకు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆయన దగ్గర నుంచి వచ్చే అవకాశం లేదు. అదొకటే. రైట్. మనకు సాక్షి.com లో మరికొన్ని అభిప్రాయాలు కూడా వచ్చాయి. కొన్ని అమర్ గారు ఒక్క నిమిషం సార్ చెప్పండి. ఒక్క నిమిషం అమర్ గారు ఒక్క నిమిషము. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి వస్తాడని చెప్పేసి ఆయన చెప్తున్నారు శ్రీధరు. అది డైరెక్ట్ గా చెప్పమనండి, ముసుగులో గుద్దులాట ఎందుకు? బీజేపీతో ఓబులేష్ గారు వెయిట్ చేయండి. అసలే పార్టీ మీరు ఎక్కడా లేదు, మీరు జాగ్రత్తగా మీ పార్టీని నడుపుకోండి. బీజేపీ బ్రహ్మాండంగా ఉంది. శ్రీధర్ గారు let us not go to advise others what they have to do. Please, thank you very much for participating. శ్రీధర్ గారికి, ఓబులేష్ గారికి కృతజ్ఞతలు, అట్లాగే బండారు శ్రీనివాసరావు గారికి, పద్మ గారికి కూడా కృతజ్ఞతలు. మనకు మరికొన్ని అభిప్రాయాలు వచ్చినాయి. వాటిలో చాలా వరకు ఇది నాటకం, ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలుసుకోవడం అనేది. శివయోగి రాజేష్ అంటున్నారు ప్రశ్నించడానికి వచ్చాడు, సినిమా షూటింగ్ అయిపోయాక మళ్ళీ వస్తాడు అని కోదం సత్యనారాయణ అంటున్నారు. ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాను, జనసేన పార్టీ పెట్టానని చెప్తున్నారు. నిజానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా చాలా ఆశలు ఉన్నట్టుగా ఉన్నవి. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తాడు, మాతో ఉంటాడు. 2019లో మేము తెలుగుదేశం పార్టీని పక్కకు జరిపేసి పవన్ కళ్యాణ్తో కలిపి అధికారంలోకి వస్తామని అనుకుంటున్నట్టుగా ఉన్నారు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ అవుట్.